హలో ఎవ్రీవన్, మీకందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. హెల్దీగా 4 రోజులు బతకాలంటే మన బాడీకి ఎక్సర్సైజు, యోగా అయితే ఈ రోజుల్లో ఉండే పొల్యూషన్కి, టెక్నాలజీకి అయితే చాలా అవసరం. సో నేను మీకు యోగా గురించి చెప్పాలనుకుంటున్నా. ఏదైనా హెల్త్కి సంబంధించి మీరు ఫిట్గా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ మనం వాకింగ్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత రన్నింగ్ చేస్తాం, తర్వాత యోగా చేస్తాం. చిన్న పోజెస్తో స్టార్ట్ చేస్తాం. ఎవరికైనా హెల్త్ బాగుంటుంది అంటే ఇష్టమే కదండి ఎవరికైనా. కానీ కూర్చున్న దగ్గర నుండి పైకి లేచి వర్కౌట్ చేయాలన్నా, యోగా చేయాలన్నా, జిమ్కి వెళ్ళాలన్నా లేజీ అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు అలా అనిపిస్తుందా? ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీకు ఒక ట్రిక్ చెప్తా. మీరు దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇలాంటి నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండడానికి దానికి మీరు చేయాల్సింది ఒక్కటే అండి. కరెక్ట్గా ఒక 21 రోజులు మీకు కష్టం అనిపించినా, కష్టంగా అయినా 21 రోజులు మంచి హ్యాబిట్ వైపు ఒక్క అడుగేశారంటే చాలు. ఆటోమేటిక్గా 22వ రోజు వద్దు అనుకున్నా మీ బ్రెయిన్లో చేయాలి అనే థాట్ వచ్చి ఎవ్వరు లేపకపోయినా, ఏ అలారం పెట్టుకోకపోయినా మీ బాడీయే మిమ్మల్ని లేపుతుందండి. నన్ను నమ్మండి. ఉదయం సూర్యుడు రాకముందు లేచి అలా బయటికి వెళ్ళి వాక్కి వెళ్ళండి. కనీసం అలా నేచర్తో కాసేపు స్పెండ్ చేసి వచ్చి చూడండి, ఇంటికి వచ్చి చూడండి. మీకు ఆ రోజు మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ప్రశాంతంగా ఉంటేనే కదండి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తేనే కదండి మన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా పైకి ఎదగడానికి హెల్ప్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్నానో అప్పటి నుండి క్రమం తప్పకుండా రోజు నా ఆరోగ్యం కోసం కొంత టైంని అయితే ఇస్తున్నానండి. మీరు కూడా ఇచ్చి చూడండి. యాక్చువల్గా అయితే యోగా అనేది నాకు చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు. అయినా నేను కూడా రోజు చేసేదాన్ని కాదు. కానీ మనం ఎప్పుడైతే మన ఆరోగ్యాన్ని మర్చిపోతామో మన లైఫ్లో మనం ఏది సాధించలేమండి. మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మనిషికి అన్నిటికంటే ముందు ఆరోగ్యమే, ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం సంతోషంగా ఉండేది అని. సో కరెక్టే కదండి. మన హెల్తీగా ఉంటేనే కదా. మనం జాగ్రత్త పడకపోతే ఎలా చెప్పండి మీరే. మన ఆరోగ్యం గురించి మనం జాగ్రత్త పడాలి కదా. అందుకే ఒక్కసారి మార్నింగ్ లేచి బయటకి వాక్కి వెళ్ళి చూడండి, లేదా ఒక పార్క్కి వెళ్ళి చూడండి. పెద్ద ఏజ్ ఉన్న ఎల్డర్స్ కూడా గ్రౌండ్కి వచ్చి వర్కౌట్లు చేస్తుంటారు. వాళ్ళకి తోచింది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏజ్లో ఎందుకండి, ఏం అవసరం అండి అసలు? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఏమైనా ఫిట్నెస్లు చేసి 6 ప్యాక్స్ చేయాలని కాదు కదండి వచ్చేది. మార్నింగ్ లేచి వాళ్ళు అంత పెద్దవాళ్ళు ఏం అవసరం ఉంటుంది చెప్పండి? ఆలోచించండి మీరైనా. సో మనం మన ఆరోగ్యాన్ని చూసుకోవడంలో ఎంత వెనుక ఉన్నామో తెలుసుకోండి. ముందు కూర్చున్న దగ్గర నుంచి కదలండి. ఇది నా లైఫ్లో నేను చేసిన ఎక్స్పీరియన్స్. మీరు కూడా చేయండి. మంచి అలవాట్ల వైపు ఒక్కడుగు వేయండి. ఆరోగ్యంగా సంతోషంగా జీవించండి. మీరు సంతోషంగా ఉంటేనే కదండి మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా బాగా చూసుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో విషయాల కోసం మీరు తెలుసుకోవాలని అనుకుంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.